గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం లాంటి ఒక పెద్ద స్టేజ్ మీద చేయటం అంటే చాలా పెద్ద ఖర్చుతో కూడుకున్న పని. అవునండి. కానీ అందులో మీరు పెట్టిన పేర్లన్నీ కూడా మామూలుగా పర్ డేకి లక్షల్లోనే చార్జ్ చేసేవాళ్ళే కానీ ఎవరు తక్కువ వాళ్ళు కాదు. లక్షణాలుండి లక్షలు తీసుకుంటున్న లక్షణమైన సింగర్స్. అదే. వాళ్ళందరినీ ఇంత పెద్ద చేయటం కోసం ఎంత కాదనుకున్నా ఇప్పుడు ప్రదీప్ గారి దగ్గర క్రియేటివిటీ ఉంటది కానీ, సరస్వతి ఉంది కానీ, లక్ష్మి అంత ఉందని నేను అనుకోను. అంటేనండి నేను చెప్తాను, సంకల్ప బలం ఒకటి ఉంటుంది. దాని తర్వాత మనకు ఐడియాస్ ఉంటే అవి ఎప్పుడైనా అమ్మొచ్చండి. ఓకే. ఇన్నోవేషన్ కొత్త రకమైన పని చేస్తుంటే ఎవరైనా తోడుకుంటారు. ఒక మనం ప్రశ్నించుకోవాలి, ఈ పని ఇలాగే ఎందుకు చేయాలని. ఇలా ప్రశ్నించబట్టే విశ్వనాథ్ గారు శంకరాభరణం తీశారు, కరెక్ట్. ఇలా ప్రశ్నించబట్టే రాజమౌళి గారు బాహుబలి తీశారు, ఇలా ప్రశ్నించబట్టే వేణు బలగం తీశాడు, ఇలా ప్రశ్నించబట్టే నేను కొత్త రకమైన పనులు చేసుకుంటున్నాను. ఈ ప్రశ్న అనేది చాలా మంచిది. నన్ను నేను ప్రశ్నించుకున్నాను, హౌ దిస్ ప్రోగ్రామ్ కెన్ బి డిఫరెంట్. ఆ డిఫరెంట్స్లో ఏమవుతుంది, ఒక రిస్క్ ఉంటుంది, ఒక బాధ్యత ఉంటుంది, అలాగే కొత్తదనం, నూతన ఉత్సాహాన్ని తెస్తుంది. కరెక్ట్. సో దీనికి అయ్యే ఖర్చు ఎంతున్నా స్పాన్సరర్స్ అందరి దగ్గర నుంచి మనం కార్పొరేట్స్ స్పాన్సరర్స్ ముందుకు వచ్చారు. ఇది ఒకప్పుడు కృష్ణదేవరాయలు ఉండేవారు, ఇప్పుడు కంపెనీలు కార్పొరేట్లే కృష్ణదేవరాయలు కళల్ని ప్రోత్సహిస్తున్నవాడు. నిజంగానే. సో కళల్ని ప్రోత్సహించే వాళ్ళందరూ రాజులు. అలాంటి రాజులే ఇప్పుడు మనకి. దీనికి ఏరో అని ఒక వెరీ చాలా మంచి కొత్త కాన్సెప్ట్. అది ఆ ప్రోడక్ట్ కూడా అవుతుంది. ఒక ఎసెన్స్ తీసుకుని మన వాటర్ బాటిల్లో కలిపేస్తే మీకు అసలు ఎనర్జీ డ్రింక్లో పనిచేస్తుంది అది. ఓ వాటర్లో అది ఏరో అన్నది. దానికి తోడుగా వరాహి బిల్డర్స్ అని వాళ్ళు ఒకళ్ళు, మై హోమ్ సిమెంట్ వాళ్ళు, దాని తర్వాత ఫ్రీడమ్ ఆయిల్ వాళ్ళు, ఎస్బీఐ లైఫ్ వాళ్ళు, వివికే వాళ్ళు, బ్లూ, ఇట్లా డిఫరెంట్ స్పాన్సరర్స్ వచ్చేసారు. వీళ్ళందరూ కూడా కేఎల్ యూనివర్సిటీ వాళ్ళు రాబోతున్నారు. వీళ్ళందరూ కూడా ఎందుకు వచ్చారంటే కొత్తదనాన్ని ఆహ్వానిస్తున్నారు. పైగా ఒక 5,000 మంది జనం మన మీడియా అంతా చూస్తారు, టీవీ 9లో మిగతా ఛానల్స్లో వాటిల్లో ఇంతమంది చూస్తున్నారు. కాబట్టి వాళ్ళకి లాభం, మనకి లాభం, చూసే వాళ్ళకి లాభం. విన్ విన్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఏ రిలేషన్షిప్ అయినా స్ట్రాంగ్ అవుతుంది. నాకు నిన్న మీరు ఈవెంట్ చేసిన కర్టన్ రైజర్ ఈవెంట్ కూడా నేను చాలా భలే చేశారే, ఇంత నేనేదో చిన్నగా ఒక చిన్న ప్రెస్ మీట్ లాగా మామూలుగా జరిగినట్టుగా అనుకున్నాను. యాక్చువల్లీ ఒక చిన్న సినిమా సందడి హడావుడి ఉంటుందేమో, కానీ ఇట్స్ ఎ వెరీ బిగ్ వే. చాలా మంది వచ్చారు, మ్యూజిక్ డైరెక్టర్స్ వచ్చారు, అందరూ చాలా బాగా జరిగింది. నిజానికి సింగర్స్ అందరూ కూడా రావాలి, కానీ ఏంటంటే కొంచెం ఆపి ఒక్కొక్క దానికి ఒక్కటి యూజ్ చేద్దామని అనుకున్నాను అనమాట. సో మొత్తానికి ఏంటంటే వినూత్నమైన ప్రక్రియ ఏది చేసినా అది విజయవంతం అవుతుందని నా నమ్మకం. సూపర్ సార్, ఆల్ ది వెరీ బెస్ట్ తరరంభంకి.